సమాచార అధికారిని అతని మీద ఎలాంటి పెనాల్టీ ఇంపోజ్ చేయకుండా అది ఇన్కంక్లూజివ్గా పెట్టేస్తే మనము ఈ ప్రచారాలు ఎన్ని చేసినా ఫండ్స్ ఎంత అలా సార్ ఇప్పుడు ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని బలంగా అమలుపరచడానికి ప్రతి కార్యాలయంలో కూడా పిఐఓస్కి రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఒక పెద్ద అవరోధిగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అవరోధాన్ని అధిగమించడానికే కేంద్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించింది. మరి దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒక మీరు చూస్తున్న పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో ఒక గ్రామ స్థాయిలో ఉన్న రేషన్ షాపు సంబంధించిన సమాచారం, ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని రేషన్ షాపుల సమాచారం, అలాగే ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రేషన్ ఎంత పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈ కంటిన్యూస్ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ సిస్టమ్ను ఒక గాడిలో పెట్టడం కోసమే డబ్బు ఇచ్చామంటున్నాం. ఇది సాధ్యమేనా ఈ మోడీ ప్రభుత్వంలో? వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు ఇది మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు నేను హైదరాబాద్లో దగ్గర 45-50 సంవత్సరాల నుంచి ఉంటున్నా. 45 సంవత్సరాల నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇప్పటిదాకా ఎంతోమంది సివిల్ సప్లైస్ కమిషనర్స్ వచ్చారు, ఎన్నెన్నో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడైతే మన సివి ఆనంద్, మన ఎక్స్ సైబరాబాద్ కమిషనర్, అతను ఇప్పుడు కమిషనర్గా వేశారు, ఐపీఎస్ ఆఫీసర్. అతను వచ్చిన తర్వాత మొత్తం సిస్టమే స్ట్రీమ్లైజ్ అయింది. నవ్వు ఆ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ నుండి లారీ బయలుదేరిన తర్వాత దాన్ని ఈవెన్ జీపీఎస్లో ట్రాకింగ్ దాకా అంత గొప్ప సిస్టమ్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయడానికి లేదు. అంతకుముందు ఆ లారీ ఎటు పోయిందో తెలియదు, గోదాం నుంచి డైరెక్ట్గా ఎటో పోతుంది. అంటే ఈ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ కన్జంప్షన్ కోసం ఏదో గవర్నమెంట్ మానిటర్ చేసుకోవడం కోసమేనా, లేకపోతే ప్రజలకు పారదర్శకంగా ముందుందా? దీని ఫలితమే ప్రజలకు డైరెక్ట్గా